వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైలు వేస్తుంది. డూప్లికేట్ కోల్గేట్ బిస్లరీ ఫోటోలతో ట్వీట్ చేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. పాత టీఆర్ఎస్ బ్రాండ్ ఇమేజ్ను వాడుకుంటున్నట్టు కూడా ఎద్దేవా చేస్తుంది. వస్తువులకైనా పార్టీకైనా ఒరిజినాలిటీ ముఖ్యమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంది. పేరు మార్చుకున్నంత మాత్రాన ఆ వారసత్వం ఇతరులకు రాదంటుంది బీఆర్ఎస్. మొత్తం మీద కవిత ఒకవైపు పార్టీ పెట్టడం, పార్టీకి టీఆర్ఎస్గా నామకరణం చేయడం, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేయడం. సో బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ మార్పు పైన ఇప్పటికే బీఆర్ఎస్ కొన్ని సందర్భాల్లో సమాలోచనలు చేయడం మాత్రం కొంతవరకు ఆ పార్టీకి కలకలంగానే మారుతుంది. తాజాగా కవిత కొత్త పార్టీ పైన బీఆర్ఎస్ కూడా సెటైలు వేసింది. సో బీఆర్ఎస్ అధికారికమైనటువంటి ట్విట్టర్ ఖాతా నుంచి కూడా ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కూడా సో పోస్ట్ చేసింది. సో డూప్లికేట్ కోల్గేట్కి, ఒరిజినల్ కోల్గేట్కి, డూప్లికేట్ బిస్లరీ ఫోటోలకి, మరి ముఖ్యంగా ఏదైతే ఒరిజినల్ బిస్లరీ బాటిల్కి సంబంధించినటువంటి పిక్స్ను కూడా యాడ్ చేయడం జరిగింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కూడా బీఆర్ఎస్ పోస్ట్ చేసినటువంటి వైన మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇప్పటికే బీఆర్ఎస్ కవిత పైన పలు సందర్భాల్లో ఆరోపణలు గుప్పించినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ అనేటువంటి పేరును ఎప్పుడైతే కవిత ప్రకటించారో ఒరిజినాలిటీ అనేటువంటి అంశం మాత్రం తెరపైకి బీఆర్ఎస్ తీసుకొని వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? సోషల్ మీడియా వేదిక కవిత వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ కూడా సెటర్లు వేస్తుంది. టీఆర్ఎస్ పార్టీగా కవిత నామకరణం చేయడం, మరోపక్క బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించింది, తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మార్చుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక ఫోటో పెట్టి కోల్గేట్ ఫోటో పెట్టి డూప్లికేటే ఒరిజినలే అంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే పాత టీఆర్ఎస్ బ్రాండ్ ను కవిత వాడుకుంటుందంటూ ఎద్దేవా చేస్తున్నారు. వస్తువులకైనా పార్టీలకైనా ఒరిజినాలిటీ ముఖ్యము. ఏదైతే టీఆర్ఎస్ పార్టీని కవిత కాపీ కొట్టింది, ఏదైతే గతంలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీని కవిత కాపీ కొట్టిందంటూ ఇటు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ కోల్గేట్ పేస్ట్ పెట్టి దాన్ని ట్విట్టర్లోను సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ వైరల్ చేస్తున్నారు. పేరు మార్చుకున్నంత మాత్రాన వారసత్వం ఇతరులకు రాదు అని బీఆర్ఎస్ పార్టీ నేరుగా ప్రకటిస్తుంది. ఇక్కడ ఆయా రాజకీయ పార్టీలు మనం ఒకసారి గమనించినప్పుడు సిరాజ్, ఇంటి పేరు వాడుకోవడంలో అటు తండ్రులు కుమారులతో పాటు కుమార్తెలు కూడా వాడుకుంటే నేపథ్యం చూసాం. ఆంధ్రాలో వైఎస్ షర్మిల, తెలంగాణలో కల్వకుంట్ల కవిత, వీరిద్దరు కూడా తమ తండ్రుల పేర్లు, తమ ఇంటి వారసత్వం పేర్లు వాడుకుంటున్నారు అనే విమర్శ ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీని కాపీ కొట్టింది అంటూ ఆమె పైన తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉద్యమ పార్టీగా ఆవిర్భవించింది, గతంలో ఏదైతే ఉన్న సెంటిమెంట్ కానీ, గతంలో ఉన్న ఉద్యమకారులు కానీ, గతంలో జరిగిన వ్యవహారాలు ఏమి కానీ ఇప్పుడు నడిచే పరిస్థితులు. ఎందుకంటే దాదాపు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దాదాపు 12 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడి 2 సార్లు. కిరణ్, కొంతవరకు ఒక చిన్న ప్రశ్న ఏమొస్తుందంటే, కవిత ప్రతిసారి కూడా విమర్శలు చేసిన సందర్భం కానివ్వండి, ఇప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్ గా ప్రకటించిన సందర్భం కానివ్వండి, సో మొత్తం గమనించిన తర్వాత కాంగ్రెస్ ను డ్యామేజ్ చేయడం కన్నా బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసేటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు అనిపించడం లేదా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా కవితపై గతంలో చేసిన విమర్శలను మనం ఒకసారి పరిశీలించాలి. సీఎం రేవంత్ రెడ్డి తొత్తుగా కవిత వ్యవహరిస్తున్నారనే విమర్శలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం లేదు. కేవలం కవిత తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ పైన విమర్శలు కురిపిస్తుందంటే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కవిత లిక్కర్ కేసులో ఇరుక్కున్న విధానం కావచ్చు, తర్వాత జరిగిన రాజకీయ మార్పులు కావచ్చు, ఏదైతే కవిత అటు హరీష్ ను, సంతోష్ రావును, కేటీఆర్ ను కూడా టార్గెట్ చేసిన నేపథ్యం, ఇక్కడ ప్రధానంగా ప్రాంతీయ పార్టీలో వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఏదైతే ప్రాంతీయ పార్టీలో అధినేత చెప్పిందే వేదం. ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ ను వ్యతిరేకించి కవిత
పార్టీ పెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓ, ఓ, ప్రజల నుంచి స్పందన వస్తుందా రాదా అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. మరోపక్క బీఆర్ఎస్ ని డ్యామేజ్ చేయడానికి కవిత పార్టీ పెట్టిందనే అంశం అది బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకుపోతుంది. ఎందుకంటే కవిత ఏ రోజైతే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిందో ఆ రోజు నుంచి కవిత నేరుగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుందనే అంశం అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించకపోయినా కాంగ్రెస్ పార్టీని వచ్చిన మాకంటూ నష్టం లేదంటూ బీఆర్ఎస్ ఇప్పటికే వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అయింది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకలను భరించలేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు పార్టీని వీడే నేపథ్యం చూసాం. మరోపక్క రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది అనే అంశం కూడా ఒక చర్చ అయింది. ఎందుకంటే 2.5 సంవత్సరం ఇప్పటికే దాటడం, క్షేత్రస్థాయిలో పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాం. మరోపక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం, ఈ అన్నిటిపైన కూడా బీఆర్ఎస్ నేరుగా పోరాటం చేస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేసినంత మాత్రాన ఇక్కడ ప్రధానంగా ఎన్నికల్లో 3 పార్టీల మధ్య పోటీ ఉంటుంది అనేది మనం గత ఎన్నికల్లో చూసాం. ఇప్పుడు కవిత పార్టీ బెటర్, కవిత పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది ఎన్నికల వరకు వేచి చూడాలి. అది అందుకు సమయం. ఇక్కడ ఈ 3 పార్టీల మధ్య అస్తిత్వ పోరాటం తెలంగాణలో మరోసారి గెలవడానికి బీజేపీ బీఆర్ఎస్ కిస్తులేస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి మరోపక్క రేవంత్ కిస్తు. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత నేరుగా బీఆర్ఎస్ పార్టీనే కారణం చేసుకుని కవిత రాజకీయాలు చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసాం మేడిగడ్డ అంశం కావచ్చు, తర్వాత ప్రాజెక్టుల అంశం కావచ్చు, నేరుగా అటు కేటీఆర్ కవిత హరీష్ రావును టార్గెట్ చేసుకుని విమర్శలు చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా పార్టీ పెట్టిన తర్వాత కూడా, పార్టీ ఆవిర్భవించిన తర్వాత కూడా నేరుగా కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేసింది, కేసీఆర్ పైన విమర్శలు చేసింది. ఇక్కడ రేవంత్ రెడ్డి పైన ఒక విమర్శ చేసి మిగిలిన మొత్తం విమర్శలన్నీ ఈ కేసీఆర్ కుటుంబం చుట్టే తిప్పింది. తాను ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను, ఉద్యమకారులకు క్షమాపణలు చెప్తున్నాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోపక్క ఒరిజినలే డూప్లికేట్ అంటూ బీఆర్ఎస్ విరుచుకుపడుతుంది కవిత పైన. అది సోషల్ మీడియా వేదిక మనం చూస్తున్నాం సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం కవిత కొత్త పార్టీ ప్రకటన పైన బీఆర్ఎస్ ఇప్పటికే సెటిల్ ప్రారంభించింది. ప్రధానంగా ట్విట్టర్ ఖాతాలో కూడా డూప్లికేట్ కోల్గేట్ బిస్లరీ ఫోటోలతో మాత్రం ట్వీట్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కూడా బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. పాత టీఆర్ఎస్ బ్రాండ్ ఇమేజ్ను వాడుకుంటున్నట్టు కూడా కవిత పైన ఎద్దేవా చేస్తున్నారు. సో వస్తువులకైనా పార్టీకైనా ఒరిజినాలిటీ ముఖ్యమంటూ కుదరా సో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నటువంటి పైన మనం చూస్తున్నాం. పేరు మార్చుకున్నంత మాత్రాన సో ఆ వారసత్వం ఇతరులకు రాదంటూ కూడా బీఆర్ఎస్ పదే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. సో తాజాగా టీఆర్ఎస్ పేరును కవిత ప్రకటించిన తర్వాత ఆ పార్టీ ఇంకా ఫైర్ అవుతుంది. సో ఒరిజినాలిటీకి సంబంధించినటువంటి అంశాలతో మాత్రం సోషల్ మీడియాలో కాపీ కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా సో కవిత పైన ఆరోపణలు గుప్పిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. చూడాలి మొత్తం మీద కవిత ప్రకటించినటువంటి టీఆర్ఎస్ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళబోతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలతో కవితకు ఎంతవరకు నష్టం చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పదాలు, టీఆర్ఎస్ అనేటువంటి పదం ఒకటే మాత్రం ప్రజల్లో ఉంది కాబట్టి సో ఆ బలంతో ఏ పార్టీ లాభపడబోతుంది, ఏ పార్టీ నష్టపోతుంది చూడాలి మనం కూడా. చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్ జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన.